అతని మనుషులు మీ వాడిని తీసుకెళ్ళడానికి ఇక్కడే తిరుగుతున్నారు. ఇతను ఆచూకీ తెలుసుకోమని ఆ జైపాల్ రెడ్డి నాకు కూడా ఫోన్ చేశారు. నాకు జైపాల్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ తెలియక అందరినీ పదిశాను. ఎస్ఐ గారు, మీకు జైపాల్ రెడ్డి గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఫోన్ చేయండి. మా వాడిని వదిలేస్తే ఊరు పారిపోతారు, ప్లీజ్. హలో. వీళ్ళు ఇక్కడ భయంతో చచ్చిపోతున్నారు సార్. మీరు వదిలేస్తే ఊరు వదిలి వెళ్ళిపోతాం అంటున్నారు. వాడి నా దగ్గరకు వచ్చి సారీ చెప్పమను. సార్ అది అతని నువ్వు చెప్పింది విన్నా, నేను చెప్పింది చెయ్యి. నిన్ను నిజామాబాద్ వచ్చి సారీ చెప్పాను. సారీ చెప్పడానికంటే బ్యాక్ వచ్చేది నా బాడీ, నేను వెళ్ళను. ఆయన అడిగినట్టు తప్పే ఉందిరా. ఆ జైపాల్ రెడ్డి ఈగో సాటిస్ఫై అవ్వాలంటే నువ్వు వెళ్ళి సారీ చెప్పాల్సిందే, ఇది ఫిక్స్. ఇంపాసిబుల్. ఎవరాను? చెయ్యి భయపడుతుంటే కాలు కంగారు పడింది. సారీ చెప్పడానికి హైదరాబాద్ నుంచి లారీ ఎక్కి మరీ వచ్చా. హైదరాబాద్కి వెళ్ళి పోరగాడు వచ్చిండన్నా. వీడి పేరు పండండి, వీడి నా ఫ్రెండ్ అండి. మెసేజ్ పెట్టింది వీడేనండి. మీకు సారీ చెప్పడానికి భయపడుతుంటే ధైర్యం కోసం తోడొచ్చానండి. మెసేజ్ పెట్టింది మాత్రం వీడేనండి. నువ్వు సారీ చెప్పాను, వెళ్ళిపోదాం. నిజం చెప్పాలంటే జరిగిన దాంట్లో నాకంటే దేవిశ్రీ ప్రసాద్దే ఎక్కువ తప్పు ఉందండి. మరి సారీ చెప్పని గా ముగ్గురు రాలేదేమ్రా? ముగ్గురా? అదే దేవి శ్రీ ప్రసాద్ అంటే కదా. వీడికి కామన్ సెన్స్ తో పాటు మ్యూజిక్ సెన్స్ కూడా లేదు. సోదాపు సారీ చెప్పారా ప్లీజ్? ఓకే, దేవిశ్రీ ప్రసాద్ అంటే ముగ్గురు కాదండి, ఒకళ్ళే. దే వన్ అండ్ ఓన్లీ రాక్ స్టార్ డిఎస్పి. ఫాలో 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 ఫాలో. అది నా ఫ్రెండ్ కోసం స్పోర్ట్స్ అకాడమీ బయట వెయిట్ చేస్తుంటే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మీ అమ్మాయిని చూసిన మూమెంట్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మత్తులో మనసు కంట్రోల్ తప్పి మెసేజ్ పెట్టేశాను సార్. సారీ సార్. సారీ సార్. సారీ సార్. సారీ సార్. సారీ బాయ్స్. సారీ. సారీ సార్. బాయ్. దర్వాజా బంద్ చేయండి రా. సారీ చెప్తే వదిలేస్తారన్నారు కదా సార్. కంటికి నచ్చిన ప్రతిదీ కావాలనుకోవడం చాలా డేంజరస్ బిడ్డ. నా బిడ్డని చూసి మత్తెక్కి మెసేజ్ పెట్టినా, నా బిడ్డ చూస్తుండగానే మెసేజ్ పెట్టిన ఆ చెయ్యిని కౌముది Love is magic. ఆర్కిటెక్చర్ అదిరిపోయింది. ఇలా ఉంటే వీడేంటి ఎవడైనా పడిపోతాడు. ఏరా, నీకు ఆ అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవుగా? ఈ సిచ్యువేషన్ అడిగే క్వశ్చన్ అనేది షీస్ మై సిస్టర్, ఓన్ సిస్టర్. సార్, అసలు మెసేజ్ పెట్టింది నేను కాదు, హీఎస్ పండు. సీను, అది నేను. మెసేజ్ పెట్టింది ఆడు, మేనేజ్ చేస్తుంది నేను. వీడే మేను. డ్రామాలు ఆడుతుండ్రా? నాకు 1 minute టైం ఇవ్వండి, నా క్యారెక్టర్ ఏంటో క్లారిటీ ఇచ్చేస్తా. నీ క్యారెక్టర్ మాకెందుకురా? కంటెంట్ అంతా నా క్యారెక్టర్ లోనే ఉంది కాబట్టి. బేసిక్ గా కొన్ని అనివార్యమైన కారణాల వల్ల అమ్మాయిలంటే నాకు పడదు సార్. 9th క్లాస్ అమ్మాయిల నుంచి ఆంటీల దాకా యాంటీ అని, లవ్ అంటే నాన్ సెన్స్ అని ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది మీ డాటర్ ఇంట్రడక్షన్ తో నా క్యారెక్టర్ మొత్తం టర్న్ అయిపోయింది. నవ్ ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సార్. సార్, ఇంకా 40 seconds ఉంది. సెల్ఫ్ డబ్బా తప్పని తెలిసిన వీడు మన గురించి చెప్పే పొజిషన్ లేడు కాబట్టి తప్పట్లేదు. ఎవరి దగ్గర నేను బెండ్ అవును కాబట్టి ఓన్ గా స్టార్ట్ చేశా. 1 year లో టర్న్ ఓవర్ 10 crores క్రాస్ అయింది. వ్యాపారాన్ని అంత బాగా చూసుకుంటే కాబోయే బంగారాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాను సార్. ఈ మీ బిల్డప్లు బ్యాక్గ్రౌండ్లు పక్కన పెట్టి ఓ తండ్రిగా సహృదయంతో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మీ కౌముదికి నేనే కరెక్ట్ అని. ఈ మాస్టర్ పీస్ ని మిస్ అవ్వకండి సార్. సో మీరు ఎప్పుడు వస్తారో చెప్తే మా వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను సార్. 1 minute అయిపోయింది సార్, ఉంటాను సార్. అలా రాబంధువులా చూడకండి రా, కాబోయే బంధువులా మనం. ఏరా, ఎంగేజ్మెంట్ కి సంధ్యా కన్వెన్షన్ సరిపోతుంది. నిజామాబాద్ మొత్తం బాలం బాలగం మంది మార్బలం ఉన్న ఈ పటేల్ కాలేజా ఏందో చూపించండి.
నిజామాబాద్ మొత్తం బలం బలగం మంది మార్బలం నీకుందని తెలిసి కూడా వచ్చానంటే నాకెంత కరేజ్ ఉండాలి పటేలా. సారీ చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకున్నా, నువ్వే నీ కూతుర్ని పిలిచి స్టోరీ మార్చావు. హ, నిజంగానే లవ్ ఇస్ మ్యాజిక్. బంగారం చూడగానే హార్ట్ఫుల్ గా కనెక్ట్ అయ్యా. ఈ హార్ట్ బీట్ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. ఇన్ ఫ్యూ డేస్ నీకు నా మీద లవ్ పుట్టేశాక అయ్యి బాబోయ్ ఈ విషయం మా నాన్నగారికి ఎలా చెప్పాలా అనే టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మీ బాబు ముందే చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎరా పండు ఇంకా చెప్పాల్సిందే ఉందా? ఇంకా చావాల్సిందే ఉంది. నువ్వేం టెన్షన్ పడకరా, ఆ మెట్లకి పైకి వెళ్ళు. సార్ చెప్పాల్సింది చెప్పారు, ఇక జంపు. ఏంటో లిఫ్ట్ లో వచ్చావా? అయ్య బాబోయ్ కాపాడండి. ఆగండ్రా! వాడు నా ఇలాఖాలోకి వచ్చి నా బిడ్డకి నా కండ్ల ముందే ఐ లవ్ యూ చెప్పిపోయిందన్న సంగతి గడప దాటి బయటకు పోవద్దు. నా ఇజ్జత్ పోతుంది. మీరు తినండి రా, చాలా బాగుంది. సిగ్గు లేదా నీకు? ఏం చేస్తానో ఏం చేసుకుని వచ్చావు? ఒక్క మాట మీద నిలబడవేంట్రా? ఎవడైనా కాళ్ళ మీద నిలబడతాడు కానీ మాట మీద నిలబట్టమేంట్రా? అవును, ఇంతకు మన పండుగ డేడ్రా? నువ్వు ఇచ్చిన షాక్ ఆడి ఫ్యామిలీ మొత్తం వరల్డ్ టూర్. ఫ్యామిలీ సేఫ్ అన్నమాట. వాడంటే జంప్ అయిపోయాడు, సేఫ్ అయిపోయాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? మనం కూడా జంప్ చేస్తాం బాగా పైనుంచి. ఎవ్రీవన్ ప్లీజ్ గివ్ మీ సమ్ స్పేస్, ఐ నీడ్ టు జంప్. ఎవరబ్బి నువ్వు డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్ పైన దూకేస్తున్నావు? ఈ సమస్య ఏమిటో చెప్పు, నేను సాల్వ్ చేస్తా. జైపాల్ రెడ్డి అని నిజామాబాద్ లో పెద్ద పటేలు, ఆయన చంపాలని డిసైడ్ అయిపోయాడు. ఇంత జింబాడ్ వేసుకుంది ఆయన ఎవరి చేతిలో చావడానిక. అందుకే నా చావు నేనే చేద్దామని డిసైడ్ అయిపోయాను. నీ లైఫ్ కు హామీ నాది, నువ్వు మెట్టు దిగి వచ్చేయి నాన్న. మీరు కా సార్, ఆ హామీ మీరు జైపాల్ రెడ్డి గారితో ఇప్పించగలరా? ఇప్పిస్తాను, పక్కా? పక్కా. ఆయన కళ్ళు చూస్తే నా కాళ్ళు నొక్కుతున్నాయి సార్, నాకు భయం వేస్తుంది సార్. ప్లీజ్ సార్, మీ పర్మిషన్ నేను పైన దూకేస్తా సార్, ప్లీజ్ సార్. అట్ట గురికాంచి చూడకప్పా, సంటోడు భయపడతాడు. సంటోడా? విషయం ఏంటో చెప్పండి. చూడప్పా, నేను కోర్టులో జడ్జిమెంట్ నమ్మా, బయట సెటిల్మెంట్ నేను నమ్ముతా. అసలు మీ ఇద్దరి మధ్య సమస్య ఏంది? ఆపండప్పా. ఎవరి కాల అర్సనీకి పోలీస్ స్టేషన్ అనుకున్నారా, మార్కెట్ అనుకున్నారా? చంటోడు జడుచుకుంటాడంటే తెలవదా ఏమీ? నువ్వే నాడిపోయినావు, నేనుండ్లే. అసలు ఏం జరిగిందో నువ్వన్న చెప్పమ్మా. అది సార్, ఫస్ట్ ఏమో ధూల్పేట్ బాడీ బిల్డింగ్ క్లబ్ లో జైపాల్ రెడ్డి గారు నన్ను చూసి మనసు పట్టారు సార్. తర్వాత ఒక రోజు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. పెద్దని పిలిచారు కదా, బాగోదని వెళ్ళాను. అక్కడ నన్ను చూడగానే అమ్మా కౌముది అని ఆయన పిలిచారు సార్. వస్తున్నా నాన్నగారు అంటూ అమ్మాయి వచ్చింది సార్. నడిమిట్ల కూతురుని ఎందుకు పిలిచినాడప్పా? ప్లీజ్ లెట్ మీ కంటిన్యూ సార్. ఆ అమ్మాయిని చూపించి నా డాటర్ ఎలా ఉందని అడిగారు సార్. సక్కలా ఉంది, క్లాసిక్ గా ఉందని చెప్పాను సార్. అయితే పెళ్లి చేసుకో అన్నారు సార్. ఇరికిచ్చేసిండు. సారీ సార్, మీ అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్తే ఫీలింగ్స్ మారిపోయినాయి సార్. చంపేస్తాను ఇక్కడ కత్తి పెట్టి. చూటా మాట్లాడుకో. ఇడే నా ఇంటికాడికి వచ్చి నా కండ్ల ముందే నా బిడ్డకి ఐ లవ్ యూ చెప్పానంటారా ఏంటి? ఐ లవ్ యూ చెప్పినావా? జేపీఆర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ముందు ఆయన కూతురికి ఐ లవ్ యూ చెప్తే ఊరుకుంటారండి? ఈ విషయంగానే ఆయన రైవల్స్ తెలిస్తే జైపాల్ గారిని కేపాల్ లాగా కామెడీ చేసి ఆడేసుకోరు. నువ్వు చెప్పేది నిజమని నేను ఎట్లా నమ్మాలే? ఎవిడెన్స్ ఉన్నప్పుడు కన్విన్స్ అవ్వక తప్పదు కదా సార్. ఎవిడెన్స్ నెంబర్ 1. సంటోడు భయపడ్డంలో తప్పు లేదుగా. ఎవిడెన్స్ నెంబర్ 2, మీరు ఒకసారి జైపాల్ గారు ఫోన్ తీసుకోండి. రెడ్డి గారు, ఒక్క తూరి మీ ఫోన్ ఇవ్వండి. ఎవరా? కౌముది గారికి నాతో పెళ్లి ఇష్టమో లేదో అడగండి సార్. అమ్మా, చిరంజీవి శ్రీనివాసుని చేసుకోవడం నీకు ఇష్టమేనా? హాయ్. ఆ సీన్ కాడికి అంత సీన్ లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా సార్, మా ఇద్దరికి ఇష్టం లేకపోయినా చిన్నపిల్లని చేసి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. చిన్నపిల్లడు పిల్లోడు ఎంత నచ్చినా బలవంతపు పెళ్లి చెయ్యకూడదప్పా. ఇదిగో అబ్బి, నీకేం కావాలో చెప్పు. సార్, ఓ తండ్రిగా ఒక యోగ్యుడైన అల్లుడు కావాలనుకోవడంలో తప్పులేదు. పెద్ద మనిషి కాబట్టి నేను నో అనేసరికి ఆయన ఈగోకి వెళ్ళి నన్ను వేసేద్దాం అనుకున్నారు. ఆయన ఎమోషన్ అర్థం చేసుకుని ఓ 10 రోజులు ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తావా? ఏం ట్రై చేస్తావు? అంటే వాళ్ళ అమ్మాయిని ప్రేమించడానికి ట్రై చేస్తాను సార్. ఈ 10 రోజులు ఒకరికొకరు నచ్చి ఒకరినొకరు ప్రేమించుకుంటే పెద్ద ఆయనకి నా అల్లుడిని చేసుకునే సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే మా పెళ్లి జరుగుతుంది సార్. ఈడు మొత్తం రివర్స్ లో పోతుండేమి.
ఒకవేళ ఈ 10 రోజుల్లో నాకు ఫీలింగ్స్ రాకపోయినా మాలో ఏ ఒక్కరికి రిపీట్ సార్, మాలో ఏ ఒక్కరికి ఫీలింగ్స్ రాకపోయినా ఈ పెళ్లి చేయకూడదు. పెళ్లి జరిగిన పక్షంలో జైపాల్ రెడ్డి గారు నాకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టనని అగ్రిమెంట్ రాసిమని నేను వెళ్ళిపోతాను. నా బిడ్డ నీకు ఇచ్చి పెళ్లి చేయని అగ్రిమెంట్ రాసి చూడేంద్రా పాగల్ గాడివిగా. అసలు నువ్వు నా బిడ్డ లైఫ్ లోకి కాదు కల్లోకి వచ్చిన సంపి పడేస్తా. సంపుకుంటే ఏమైతుంది కానీ మీరైతే పెళ్లి చేయనంటారు, పిల్లోడేమో పెళ్ళొద్దంటాడు. ఇంట్లో గొడవ ఏమున్నది నాకేం అర్థం కాలే. మీరైతే పెళ్లి చేయరు కదా. చెయ్యను. రాయ్ సుదర్శన్ సార్, అగ్రిమెంట్ వెంటనే రెడీ చేయొచ్చు. ఓకే సార్. శ్రీనివాస్ సన్నా ఉమామహేశ్వరరావు, కౌముది డాటర్ ఆఫ్ జైపాల్ రెడ్డి ఇద్దరికీ 10 రోజుల తర్వాత కూడా పరస్పర ప్రేమ భావాలు కలగని పక్షంలో వారిద్దరికీ బలవంతంగా వివాహం చేయనని, అలా పెళ్లి జరగని పక్షంలో సదరు శ్రీనివాస్కి ఏ హాని తలపెట్టనని నిజామాబాద్ వాస్తవ్యుడు సదరు జైపాల్ రెడ్డి వ్రాయు హామీ పత్రం. సార్ మీడియా వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. అబ్బా, మీడియా వాళ్ళు వచ్చినట్టే మళ్ళీ పెంట అవుతుంది. సంతకం పెట్టండి అబ్బా. ఏదో కిరికిరి చేస్తున్నాయా అద్దు పట్టేలా. వీడియో వైరల్ చేస్తా. థ్యాంక్ యూ సార్. ఈ 10 రోజులు జాగ్రత్త ఉండను అనమాట. మిగతా నా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తాను. థ్యాంక్ యూ సార్. బ్లెస్సింగ్ సార్. ఉంటాను సార్. పదరా